వెల్కమ్ టు రేవన్ డివోషనల్ ఛానల్. నేను అనే పదాన్ని శ్రీకృష్ణుడు ఎలా వివరించాడు, నన్ను తాను అంటే ఎవరు, భయం క్రోధం అంటే ఏమిటి, ఆత్మన్ అనే మాటకి అర్థం ఏమిటి, నేను అంటే ఎవరు, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన విషయాన్ని కృష్ణాష్టమి రోజున చదివితే జీవితమే మారిపోతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు ఆ స్టోరీ గురించి తెలుసుకుందాం. నా భావం పొందడానికి నన్ను ఆశ్రయించి నన్ను గురించిన జ్ఞానాన్ని చింతన చేస్తూ నా కోసం తపస్సు చేస్తే రాగం, భయం, క్రోధం వంటి నేను ప్రతికూలంగా ఉండే లక్షణాలు వాటంతట అవే పోతాయి. అప్పుడు ఆ సాధకుడు లేక భక్తుడు నాతో నిండి నా ఎందే నిలిచి ఉంటాడు. కృష్ణుడు చెప్పిన ఈ మాట అర్థం కావాలంటే నేను అంటే ఏమిటో తెలియాలి. సంస్కృతంలో ఉన్న ఆత్మం అనే మాటకి సమానార్థకమైన తెలుగు పదం నన్ను లేదా తాను. ఆత్మం అంటే సర్వజీవులలో ప్రాణస్వరూపంగా ఉండే పరమాత్మ అంశ. పరమాత్మ ఒక పెద్ద వెలుగు ముద్ద. అయితే జీవాత్మలు దాని నుండి వెలువడిన చిన్న చిన్న వెలుగు రవ్వలు ఇవి తిరిగి ఆ పెద్ద వెలుగులో లయం అంటే కలిసిపోతాయి, కానీ నశించవు. ఎట్లాగంటే నీళ్ళల్లో తేలుతున్న మంచు ముక్క నీటి కంటే వేరుగా కనిపిస్తుంది, కానీ కరిగిపోయాక నీళ్ళలో కలిసిపోతుంది. కరిగి లయం కావాలంటే నేను అంటే ఏమిటో తెలుసుకోవాలి. నిజానికి ప్రతి మనిషికి ఉన్న అసలు పేరు నేను. ఎవరు ఏ పేరుతో ఏ చుట్టరికంతో పిలిచినా ప్రతివారు తమని తాము నేను అని చెప్పుకుంటారు. ఎందుకంటే ప్రతి జీవి పరమాత్మ ప్రతిరూపమే కదా. తెలియకుండానే అప్రయత్నంగా ఆ జ్ఞానంలో మాటల్లో వ్యక్తమవుతుంది. అంతర్గతంగా నిక్షిప్తమై ఉన్న ఈ జ్ఞానాన్ని గుర్తించటమే చేయవలసిన సాధన. భగవద్గీతలో ఎక్కడెక్కడ నేను అని ఉన్నదో అక్కడక్కడ కృష్ణుడైన అర్థం తీసుకోకుండా చదువుతున్న లేదా వింటున్న ప్రతి వారు తను అని అర్థం చేసుకుంటే భగవద్గీత అసలు అర్థం ఆచరణీయంగా దర్శనమిస్తుంది. లేకపోతే చదవటమే కానీ జీవితానికి అన్వయం చేసుకొని ప్రయోజనం పొందటం అనేది ఉండదు. నేను అనే భావం పొందడానికి ఆశ్రయించవలసిన నేనుకి సంబంధించిన జ్ఞానాన్ని పొంది దాని గురించి తపస్సు చేయాల్సి వస్తుంది. తపస్సు అంటే తీవ్రమైన తపన. అనుకున్నది పొందే వరకు ఇహ్వలతో గిలగిలలాడిపోవడం. ప్రయోగశాలల్లో అహోరాత్రులు నిద్రాహారాలు మర్చిపోయి పరిశోధనలో మునిగిపోయిన శాస్త్రవేత్తల కృషి తపస్సే. ప్రపంచం, పరిసరాలు తెలియకుండా చదరంగం మొదలైన ఆటల్లో మునిగిపోయిన వారిది తపస్సే. అదేవిధంగా నేను గురించి తెలుసుకుని దానిని పొందాలని చేసే సాధనే తపస్సు. నేను గురించిన జ్ఞానమే ఆత్మజ్ఞానం. ఈ జ్ఞాన సముపార్తన తపస్సులాగా చేస్తుంటే రాగం, భయం, క్రోధం చల్లగా జారుకుంటాయి. రాగం అంటే వ్యక్తులు లేక పదార్థాల ప్రత్యేక స్వభావాలు, పేర్లు, ఆకారాల పట్ల కోరిక గాఢంగా ఉండడం, అకారణంగా విపరీతమైన ఇష్టం. దీనికి రెండో పార్శ్వం ద్వేషం. ఈ రెండు కూడా అడుగడుగున అడ్డు తగిలే ప్రతిబంధకాలు. మరొకటి భయం. కావాల్సినది దొరకదేమో, ఉన్నది పోతుందేమో అన్న భావనే భయానికి కారణం. అంటే కోరిక, లోభం అనేవి భయహేతువులు. భయం ఉన్నవారు ఏదీ చేయలేరు. ఈ చేతకానితనం వల్ల కోపం వస్తుంది. ఆ కోపం దీర్ఘకాలికంగా నిలిచి ఉంటే క్రోధంగా పరిణమిస్తుంది. కోపం రావడం మానవ సహజం. వెంటనే మర్చిపోవడం ఉత్తముల లక్షణం. దాన్ని పెంచి పోషించినప్పుడు క్రోధం అవుతుంది. క్రోధం శారీరక, మానసిక ఆరోగ్యాలను హరిస్తుంది. దేని మీద దృష్టి కేంద్రీకరించడం కుదరదు. రాగం, భయం, క్రోధం ఎట్లా పోతాయి? అందరిలో ఉన్న నేను ని ఆశ్రయించడం. నా లోను ఇతరులలో ఉన్న నన్ను నేనుని నిరంతరం స్మరిస్తూ ఉండడం వల్ల నా యందు ఉండి నా స్థితిలో స్థిరంగా ఉండడం జరుగుతుంది. అంటే సొంత అభిప్రాయాలని ఇతరుల గురించి తను ఏర్పరచుకున్న అభిప్రాయాలను అందరిలోనూ అంతర్యామిగా ఉన్న నేనుకి సమర్పించడమే. అందరిలోనూ ఆత్మస్వరూపంగా ఉన్నది పరమాత్మయే అనే దృష్టితో చూడడం మొదలుపెట్టినప్పుడు ఎవరిపైనా రాగం లేదా ద్వేషం ఉండదు. భయపడటానికి, క్రోధం పెంచుకోవడానికి పరాయ వారు ఎవరు లేరు కదా. ఈ రకమైన భావన కలగడానికి తగిన సమర్థత తపస్సు వల్ల మాత్రమే కలుగుతుంది. తపస్సు అంటే శరీరానికి, మనస్సుకి, మాటకి క్రమశిక్షణనివ్వడం. ఈ మూడు విధాలైన తపస్సుల గురించి తర్వాత వివరంగా చెప్పడం ఉంది. ఈ మూడు విధాలైన తపస్సుల వల్ల జ్ఞానం కలుగుతుంది. ఇక్కడ జ్ఞానం అంటే బాహ్యమైన ఆకారాలు, పేర్లు మొదలైన వాటి మీద మనసు నిలవక లోపల ఉన్న అస్తిత్వంలో మనసు లీనమై నేనుగా ఉంటుంది. ఆ స్థితిలో చేసే పనుల వల్ల కర్మబంధం లేక జీవితం పవిత్రంగా సాగుతుంది. అందరిలో ఉన్న నేను నీ చూడడం అంటే అందరూ ఒకే విధంగా చూడలేరు కదా. ఎవరు ఎట్లా చేస్తే అట్లా వారికి నేను ప్రసన్నమవుతానని కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. ఎవరిని ఎట్లా భావించినా వారు అవతలి వారిలో ఉన్న నన్నే భావిస్తున్నారు కనుక నా మార్గంలోనే సాగుతున్నట్టే. నన్ను ఉపాసించే దారులు ఎన్నో ఉన్నాయి. కొంతమంది తమ పనులు సిద్ధించాలని వేరు వేరు దేవతలను ఉపాసిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఆయా దేవతల రూపాల్లో నన్నే ఉపాసిస్తున్నారు. సృష్టిలో సమస్తమైన జీవుల్లో జీవాత్మ రూపంగా ఉన్న పరమాత్మను గుర్తించమని శిష్యుడైన అర్జునుడికి ఉపదేశించాడు జగద్గురు. ఇదే నిజమైన వైష్ణవం. అంటే అణువణువున సర్వవ్యాప్తి అయిన విష్ణువుని దర్శించి లయం కావటానికి అర్జునుడికి శ్రీకృష్ణుడు
ఉపదేశించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది.